అండ్ థ్యాంక్ యూ. అండ్ శ్యామ్ దత్ సినిమాగ్రాఫర్ ఉప్పెనకు చేశారు, మా ప్రొడక్షన్లో ఉప్పెన చేశారు. ఈ కథ బాగా నచ్చి తను అమేజింగ్ విజువల్స్ నిజంగా. ఎప్పటికప్పుడు నేను కార్తిక్ చేస్తున్నప్పుడు ఒక విజువల్ చూపిస్తుంటే వెంటనే శ్యామ్ దత్ గారు ఫోన్ చేసి చెప్తుండేవాడిని, చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చేశారు అని. సో ఈ సినిమాకి ఈ విజువల్స్ రావడానికి, ఒక సినిమాకి ఒక మంచి కథగా తీర్చిదిద్దుకోవడానికి, రేపొద్దున ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అందులో చాలా పాత్ర మీదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ దత్ గారు. అండ్ సంయుక్త, నేను తెలుగు అమ్మాయి అనుకుంటాను, అంత స్పష్టంగా మాట్లాడేస్తున్నాను. తెలుగు ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేను ఇంత అనుకోలేదు. ఒక్క పదం కూడా తప్పు లేదు, స్లాంగ్ కూడా లేదు. అండ్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ క్యారెక్టర్కి నేను యాక్చువల్గా అనుమానపడ్డాను సైమిత కరెక్ట్ కాదేమో అని, కానీ కార్తిక్ నమ్మాడు. నేను ఈ సినిమాకి ఈ హీరోయిన్కి పెద్ద పెద్ద కళ్ళు ఉండాలనుకున్నా. సో అలాంటి కళ్ళు లేవి అమ్మాయికి అనుకున్నా. బట్ ఒక్కసారి తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కార్తిక్ కరెక్ట్ అనిపించింది. చాలా 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 బాగా చేసింది, చాలా అందంగా ఉంది సంయుక్త. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంయుక్త. థ్యాంక్ యూ. అండ్ బాపి అండ్ సాయి, ఎవరైనా మర్చిపోతున్నానేమో. అండ్ అజనీష్ కూడా కార్తిక్ ఎంచుకున్న టెక్నీషియన్స్ అంతటిని. హీఈస్ కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్, బికాజ్ విరూపాక్ష అనే సినిమాకి ఇలాంటి థ్రిల్లర్స్కి, ఈ హారర్ థ్రిల్లర్స్కి డెఫినెట్గా పెద్ద సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి. అలాంటప్పుడు తను ఎంచుకున్నాడు. అజనీష్ అమేజ్. చాలా చాలా అంటే నేను ఒక 4 రీల్స్ చూశాను మొట్టమొదటి వచ్చినప్పుడు. చాలా చాలా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మీరు ఇలాగే చేస్తే తెలుగులో శ్రమపడిపోతారు, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, మరి జాగ్రత్తగా ఉండండి. అండ్ సాయితో నా పరిచయం నాగేంద్ర గారు కదా, నాగేంద్ర గారు. నేను సెట్కి వెళ్ళాను, మొట్టమొదటి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్కి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అది నేను సెట్ అనుకోలే, నిజంగా ఏదో ఒక హౌస్లో షూట్ చేస్తారనుకున్నాను, అంత డీటెయిలింగ్ ఉంది. ఆ తర్వాత నేను మీ గురించి చాలామంది డైరెక్టర్స్ చెప్పాను, నాగేంద్ర ఒకన్నారు అని చెప్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీనికి అంతా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. ఆనంద్, సారీ ఆనంద్. అండ్ నా కుమార్ అందరం చెప్పాల్సి వస్తే తప్పదు మరి. అనంత్, థ్యాంక్ యూ సో మచ్. నీకు నేను పెద్ద ఫ్యాన్. లిరిక్స్ కాదని నువ్వు మొట్టమొదటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా తెలుసు నాకు, నీ ఎదుగుదల ఎలా ఎదుగుతూ ఉన్నావో. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ తిరిగి. అండ్ సాయి గురించి చెప్పాలి. సాయితో నా పరిచయం ఎలా అయింది అంటే,